హేమా, నేను పర్సనల్ విషయం అడుగుతాను. నీ బర్త్డేకి శేఖర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఓ టెడ్డీ బేర్ ఇచ్చాడు. రొటీన్ గిఫ్ట్ అయినా శేఖర్ ఇచ్చాడు కాబట్టి థ్రిల్ ఫీల్ అయ్యాను. సంధ్య, నీ హ్యాపీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు? లోకేష్ సెల్ ఫోన్ ఇచ్చాడు. శైలేష్ స్వెట్ షర్ట్ ఇచ్చాడు. రూపేష్ MP3 ప్లేయర్ ఇచ్చాడు. ఇంకా ఒక 5-star రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్ళు. బికాస్ డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి డైమండ్స్ ఉన్న మంచి గిఫ్ట్ ఏమైనా ఇచ్చాయి. డైమండ్సా? అంటే పేక ముక్కలేగా. డైమండ్ రాజు రాణి. షట్ అప్ రా. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. ఆ మాత్రం చేయలేవు? యా. హే లిజన్, డైమండ్ సెట్ లేకుండా డిన్నర్ తీసుకెళ్ళొచ్చుగా. రేయ్ నువ్వేంట్రా బాబు. ఓకే ఐ గాట్ ఇట్. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మావయ్య. ఓ 100. 470 రూపాయలు అయింది మావయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక? చేంజ్ 790 రూపాయలు అయింది మావయ్య. బిల్లు లేదు. ఫోన్ లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మావయ్య. 1350 రూపాయలు అయింది మావయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్ లో కొన్నా మావయ్య. 995 రూపీస్ అయింది మావయ్య. చేంజ్. ఫోన్ లేరా, కుర్రోడివి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మావయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్. కాదనుకు. నో. 1 మంత్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా, అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య. అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి బిళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె, ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ ఆ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరికి కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య, చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశారు. అవునా?